హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నెట్వర్కింగ్ ట్యుటోరియల్. ఈ ట్యుటోరియల్లో మనం కంప్లీట్ బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ ట్యుటోరియల్స్ అనేవి ఎవరైతే నెట్వర్కింగ్ అంటే ఐడియా లేదో, అలాగే వేరే స్ట్రీమ్స్ నుంచి ఐటీ స్ట్రీమ్కి చేంజ్ అవుతున్నారో అటువంటి వాళ్ళకి ఈ నెట్వర్కింగ్ ట్యుటోరియల్ అనేది బాగా యూజ్ అవుద్ది. సో ఈ ట్యుటోరియల్ అనేది కంప్లీట్ బిగినర్ ఫ్రెండ్లీ. సో అడ్వాన్స్ వర్షన్ కానీ ఇంటర్మీడియట్ వర్షన్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోసం వేరే వీడియో అనేది చేయబోతున్నాం, కానీ ఇది కంప్లీట్ బిగినర్ ఫ్రెండ్లీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు నెట్వర్కింగ్ ట్యుటోరియల్ డే 1. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ఒక టాపిక్స్ వాట్ ఈస్ నెట్వర్కింగ్, అలాగే టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్, అలాగే మనకి నెట్వర్కింగ్లో ఉన్న టోపాలజీస్ అండ్ వాటి యొక్క టైప్స్, అలాగే నెట్వర్క్ యొక్క కేటగరైజేషన్. ఈ టాపిక్స్ గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అంటే ఏదైనా రెండు డివైసెస్ మధ్యన డేటా అనేది ట్రాన్స్ఫర్ ఆర్ రిసీవ్ అనేది జరిగినట్టయితే దాన్ని మనం నెట్వర్కింగ్ అంటాం. సింపుల్గా అర్థం అవ్వాలంటే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ అనే ఒక డివైస్ అలాగే బి అనే డివైస్ ఒకటి ఉంది కదా, ఈ రెండు మధ్యన డేటా అనేది ట్రాన్స్ఫర్ లేదా సో ఈ రెండు డివైజెస్ చూస్తున్నారు కదా, ఫస్ట్ డివైస్ ఏ అనుకుంటే సెకండ్ డివైస్ బి. సో ఈ రెండు డివైజెస్ మధ్యన డేటా ట్రాన్స్ఫర్ కానీ రిసోర్సెస్ ట్రాన్స్ఫర్ కానీ అయినట్టయితే దాన్ని మనం నెట్వర్కింగ్ అంటాం. సో ఇది నెట్వర్కింగ్ అంటే. సో దీని మీద ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెట్వర్కింగ్ టైప్స్. సో బేసికల్గా ఈ నెట్వర్కింగ్ టైప్స్ అనేవి ఒక మీడియం ద్వారా డిఫరెన్షియేట్ చేసినట్టయితే మనకి 2 టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్స్ ఉంటాయి. సో ఒకటి వైడ్ నెట్వర్క్, సెకండ్ వన్ ఈజ్ వైర్లెస్ నెట్వర్క్ అనమాట. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టైప్ ఆఫ్ నెట్వర్కింగ్ వచ్చేసి వైడ్ నెట్వర్క్. సో వైడ్ నెట్వర్క్ అంటే, సో ఇక్కడ మనం చూసినట్టయితే రెండు డివైసెస్ ఉన్నాయి కదా, ఏ అండ్ బి. ఈ రెండు డివైసెస్ మధ్యన జరిగే డేటా ట్రాన్స్ఫర్ ఆర్ రిసోర్స్ ట్రాన్స్ఫర్ అనేది ఒక వైడ్ మీడియం ద్వారా జరిగినట్టయితే దాన్ని మనం వైడ్ నెట్వర్క్ అంటాం అనమాట. సో సేమ్ సింపుల్గా వైర్లెస్ నెట్వర్క్ అంటే అదే సేమ్ రెండు డివైసెస్ మధ్యన డేటా ఆర్ నెట్వర్క్ ట్రాన్స్ఫర్ అనేది ఎటువంటి వైడ్ నెట్వర్క్ లేకుండా ఒక వైర్లెస్ మీడియం ద్వారా జరిగినట్టయితే దాన్ని మనం వైర్లెస్ నెట్వర్క్ అంటాం. సో ఇది వైడ్ అండ్ వైర్లెస్ నెట్వర్కింగ్కి డిఫరెన్సెస్. సో ఈ 2 టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్ మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నా. సో వైడ్ నెట్వర్కింగ్ సింపుల్ ఎగ్జాంపుల్ మనం చెప్పినట్టయితే టెలిఫోన్ కేబుల్స్, అలాగే ఇప్పుడు మనం వాడుతున్న డైలీ ఇంటర్నెట్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ వైడ్ నెట్వర్కింగ్ కిందే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. ఈ మ్యాప్ చూస్తున్నారు కదా, ఈ మ్యాప్ ఏంటంటే మనకి ఇంటర్నెట్ అనేది ప్రతి కాంటినెంట్కి ఎలాగ రీచ్ అవుతుందో చూపిస్తుంది అనమాట. సో మీరు చూసినట్టయితే ప్రతి కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి ఈ కేబుల్స్ డిఫరెంట్ కేబుల్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ కేబుల్స్ ద్వారా మనకి ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి అనేది డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ ఈ విధంగా జరుగుతుందన్నమాట. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పైన గ్రీన్లాండ్ నుంచి ఆస్ట్రేలియా ప్రతి కాంటినెంట్కి ఈ కేబుల్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. సో దీని ద్వారానే మనం ఏ కంట్రీ ఆర్ ఏ కాంటినెంట్కి వెళ్ళినా కూడా మనకి ఇంటర్నెట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది వైడ్ నెట్వర్క్ ఒక ఎగ్జాంపుల్. సో వైర్లెస్ నెట్వర్కింగ్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ అడిగినట్టయితే, సో స్టార్లింక్ ఏదైతే ఉందో అది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఈ వైర్లెస్ నెట్వర్కింగ్. సో ఇక్కడ మనం ఇంటర్నెట్ అనేది వైడ్ కేబుల్ ద్వారా ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి కనెక్ట్ అవుతుందని చూసాం కదా. సో ఈ స్టార్లింక్ ఏంటంటే శాటిలైట్స్ ద్వారా ప్రతి కాంటినెంట్కి ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అది మనకి వైర్లెస్ నెట్వర్కింగ్ కింద వస్తుంది. సో ఎందుకంటే దానికి ఎటువంటి కేబుల్స్ అనేవి వాడరు, అంతా శాటిలైట్స్ ద్వారానే మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇది వైర్లెస్ నెట్వర్కింగ్కి ఎగ్జాంపుల్. సో ఇది అర్థమైంది కదా మీకు, వైడ్ నెట్వర్కింగ్కి వైర్లెస్ నెట్వర్కింగ్కి డిఫరెన్సెస్ అండ్ ఎగ్జాంపుల్స్. సో మీకు కూడా ఏమైనా ఎగ్జాంపుల్స్ తెలిసినట్టయితే ఈ రెండింటికి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థర్డ్ టాపిక్ వచ్చేసి టోపాలజీ అండ్ ఇట్స్ టైప్స్.
ముందుగా టోపాలజీ తెలుసుకునే ముందు మనం నోడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. నోడ్ అంటే ఏదైనా ఒక నెట్వర్క్లో ఎటువంటి డివైజెస్నైనా మనం నోడ్ అని అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అండ్ బి 2 డివైసెస్ ఉన్నాయి కదా, ఈ 2 మధ్యన మనకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఇది ఒక చిన్న నెట్వర్క్. సో ఈ నెట్వర్క్లో మనం ఏ అండ్ బిని నోడ్స్ అని అంటాం అనమాట, డివైజెస్ అని అనం. సో ఇది ఒక నోడ్ అంటే. సో ఇప్పుడు మనం టోపాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. టోపాలజీ అంటే ఈ 2 నోడ్స్ మధ్యన మనకి ఒక కనెక్షన్ ప్యాటర్న్ అనేది ఉంది కదా, ఈ కనెక్షన్ ప్యాటర్న్ని డిఫైన్ చేసేదే టోపాలజీ అనమాట. ఇప్పుడు ఈ 2 నోడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 నోడ్స్ మధ్యన మనం ఎటువంటి కనెక్షన్ ప్యాటర్న్ని బిల్డ్ చేస్తున్నామో చెప్పేదే టోపాలజీ అంటే. సో ఎందుకు ఈ టోపాలజీ యూజ్ అవుతుందంటే మన కనెక్షన్ ప్యాటర్న్ బట్టి మనకి డేటా ట్రాన్స్ఫర్ అనేది ఎంత ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ కనెక్షన్ ప్యాటర్న్స్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో కొన్ని కనెక్షన్ ప్యాటర్న్లో మనకి డేటా అనేది ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అలాగే కొన్ని కనెక్షన్ ప్యాటర్న్లో డేటా అనేది స్లోగా ట్రాన్స్ఫర్ అవుద్ది. సో ఇలాగ డిఫరెంట్ కనెక్షన్ ప్యాటర్న్స్ని డిఫైన్ చేసేది మనం టోపాలజీ అంటాం. సో ఇప్పుడు టోపాలజీలో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. సో బేసికల్గా టోపాలజీలో మనకి 8 టైప్స్ అనేవి ఉంటాయి, కానీ మనం మెయిన్గా మాట్లాడుకునే టైప్స్ 6 టైప్స్ అనమాట. సో అవే బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, ట్రీ టోపాలజీ, మెష్ టోపాలజీ అండ్ హైబ్రిడ్ టోపాలజీ. వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ మీరైతే ఈ వీడియో చూసినట్టయితే ఈ కింద డిస్క్రిప్షన్లోని నేను నోట్స్ అండ్ అసైన్మెంట్ యొక్క లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఖచ్చితంగా ఆ లింక్స్ అనేవి రెఫర్ చేసి ఆ అసైన్మెంట్స్ కూడా కంప్లీట్ చేయండి. దీని ద్వారా మీకు ఈ నెట్వర్కింగ్ టాపిక్స్ అనేవి బాగా అర్థమవుతాయి.